Okay, hello everybody, welcome to Try School. So this is the second part of relational operators. Okay, సో మనం స్ట్రింగ్స్ మీద చూసాము. ఇప్పుడు నార్మల్గా నంబర్ డేటా టైప్ లో చూసాము. నెక్స్ట్ స్ట్రింగ్స్ మీద చూసాము. నెక్స్ట్ ఇప్పుడు బూలియన్ మీద కూడా చూడొచ్చు. అంటే బూలియన్ అంటే ఎట్లా చూస్తామా అని మీకు డౌట్ రావచ్చు. బూలియన్ మీద కూడా రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేయొచ్చు పైథాన్ లో. అది ఎలా చూస్తామంటే ట్రూ అంటే నేను అప్పుడు చెప్పాను కదా, డేటా టైప్ చెప్పేటప్పుడు చెప్పాను. ట్రూ అంటే ఏంటి? 1 అని. ఫాల్స్ అంటే 0 అని. ఇంకా అదే మనకి లైన్ గుర్తుపెట్టుకొని మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే బూలియన్ డేటా టైప్ మీద కూడా ఈ యొక్క రిలేషన్ ఆపరేటర్స్ ని సింపుల్ గా పర్ఫెక్ట్ గా యూజ్ చేయొచ్చు. ఓకే, సో చూడండి, ప్రింటెడ్ ట్రూ గుర్తుపెట్టుకోండి. ట్రూ ఆర్ ఫాల్స్ కీవర్డ్స్ గా అంటే డేటా టైప్స్ లాగా యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా టీ అండ్ ఎఫ్ షుడ్ బి క్యాపిటల్. ఓకే, ట్రూలో ఎఫ్ టీ, సారీ, ట్రూలో టీ, ఫాల్స్ లో ఎఫ్. ఓకేనా, ఇవి ఎప్పుడు కూడా ఖచ్చితంగా క్యాపిటల్ అయితే ఉండాలి. లేదంటే మీకు అక్కడ దట్ విల్ రైజ్ అన్ ఎర్రర్. ఓకే, చూడండి, ట్రూ గ్రేటర్ దాన్ ఫాల్స్ అన్నాం. ఏమొచ్చింది అంటే 1 గ్రేటర్ దాన్ 0 ఇస్ ట్రూ, రైట్? నెక్స్ట్ ఇక్కడ కూడా ట్రూనే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఫాల్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ లైన్ లో కూడా ఫాల్స్ అనేది వస్తుంది. ఓకేనా, సో దట్స్ అబౌట్ బూలియన్ డేటా టైప్ రిలేషన్ ఆపరేటర్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చూడండి, ఒకే టైప్ మీద మనం ఎప్పుడైనా సరే ఆపరేటర్ని అప్లై చేయాలి. లేదు మనం ఇట్లా 10 ఇలా తీసుకొని అప్లై చేసామంటే అది ఖచ్చితంగా ఏమవుతుంది? చూడండి, ఎర్రర్ అయితే వచ్చేస్తుంది. అక్కడ సేమ్ ఎర్రర్ నేను కాపీ చేసి ఇక్కడ పెట్టాను. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంకొక స్మాల్ అంటే ఎలా యూజ్ చేస్తాం మనం రిలేషన్ ఆపరేటర్స్ ప్రోగ్రామింగ్ లో అనేది ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము. సో ఇక్కడ ఒక స్మాల్ ప్రోగ్రామ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, చూడండి, అర్థమవుతుంది. సింపుల్ గా థింక్ చేయండి, సింపుల్గా వెళ్ళిపోదాం. ఏ ఈక్వల్ టు 10 అన్నాము, బి ఈక్వల్ టు 20 అన్నాం. ఇక్కడ వరకు మనకి అర్థమైపోద్ది కదా. నెక్స్ట్ ఇఫ్ అంటే ఇఫ్ అనేది ఒక కండిషన్ స్టేట్మెంట్ అనమాట. ఇఫ్ ఇస్ ఎ కీవర్డ్ that defines a condition. Okay, that performs that or that checks a condition అనమాట. ఓకే, సో ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఇది ఏంటిది? ఇక్కడ ఇది ఏంటిది? ఏ గ్రేటర్ దాన్ బి అన్నాం అంటే 10 గ్రేటర్ దాన్ 20. ఇదేంటిది? ఫాల్స్ 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 ఫాల్స్. ఇది ట్రూ రిటర్న్ చేస్తా, ఫాల్స్ రిటర్న్ చేస్తా? ఖచ్చితంగా దట్ విల్ రిటర్న్ ఆ ఫాల్స్. ఎస్ అంటే నేను ఎలా రాస్తాను ఇక్కడ కోడ్ లో అంటే, సో ప్రింట్ అని, ఇది ఒకవేళ ట్రూ అయితే కనుక ఇది జరుగుతుంది. ఓకేనా, ఇది ఒకవేళ ఫాల్స్ అయితే ఇది జరుగుతుంది. ఓకే, ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్ యూ కాంట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ 4 లైన్స్ మీకు అర్థం కాకపోవచ్చు, కానీ మీకు ఏదన్నా నాలెడ్జ్ ఉంటే అర్థమవుతుంది ఈజీగానే. ఓకే, సో దీన్ని రన్ చేద్దామని ఒకసారి రన్ చేద్దాం. ఓకే, ఈ సింపుల్ ప్రోగ్రామ్ చూడండి ఒకసారి. ఓ ఇంటెండేషన్ లేదు, లెట్ మీ గివ్ ద ఇంటెండేషన్. ఓకే, సో ఈ 2 లైన్స్ మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఇఫ్ ఇది ట్రూ అనుకోండి, ఈ లైన్ ప్రింట్ అవుతుంది. ఈ కండిషన్ కనుక ట్రూ రిటర్న్ చేసింది అంటే మాత్రం ఈ కింద లైన్ ప్రింట్ అవుతుంది, లేదు ఎల్స్ లో ఉన్నది ప్రింట్ అవుతుంది. ఓకే, దీన్ని రన్ చేద్దాం ఒకసారి. రన్ చేసి మనం చూద్దాము ఏమొస్తుందో. దానికి ఆపోజిట్ గా మార్చి కూడా చూద్దాం. చూడండి ఒక్కసారి ఏమొచ్చింది మనకి అవుట్పుట్? ఏ ఇస్ నాట్ గ్రేటర్ దాన్ బి అంటే ఇది ఏం రిటర్న్ చేసింది? ఫాల్స్ అయితే రిటర్న్ చేసింది. అది అట్లా కాకుండా మనం ఇక్కడ కనుక 40 ఇచ్చామనుకోండి, ఓకే 400 ఆర్ 40 ఇస్తే ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ ఆర్ ఫాల్స్? దట్ గివ్స్ అ ట్రూ. ఇప్పుడు రన్ చేద్దాం, చూడండి ఏమొస్తుందో. ఏమొచ్చింది? ఏ ఈస్ గ్రేటర్ దాన్ బి అని వచ్చింది. అంటే ఏంటంటే ఇది ఈ ఇఫ్ లోపల ఉన్న కండిషన్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ రిటర్నింగ్ సంథింగ్, సమ్ బులియన్ వాల్యూ ఇట్ ఈస్ రిటర్నింగ్. సో ఆ బులియన్ వాల్యూని బేస్ చేసుకొని అక్కడ ఏమవుతుంది? ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఓకే, మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాగ మనం యూజ్ చేస్తాం ప్రోగ్రామ్స్ లో. మీకు ముందుకు వెళ్ళకొట్టే అర్థమవుతుంది ఇంకా. ఓకే, సో నెక్స్ట్ చైనింగ్ ఆఫ్ రిలేషన్ ఆపరేటర్స్ చూడండి. చైనింగ్ అంటే ఏంటమ్మా? చైనింగ్ సింపుల్ గా చైన్ అంటే ఒక దాంట్లో ఒకటి అట్లా.
In the chaining of if all the comparisons are true, only returns true. If almost one comparison returns false, then it returns false. అంటే ఒకటి రెండు మూడు ఆపరేటర్సే కాదు, చాలా మనం ఆపరేటర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఒకే కండిషన్ లో చాలా రిలేషన్ ఆపరేటర్స్ యూజ్ చేయొచ్చు. ఓకేనా, చాలా అయితే యూజ్ చేయొచ్చు. మరి అలా రిటర్న్ చేసినప్పుడు ఏమొస్తుంది? ట్రూ వస్తుందా, ఫాల్స్ వస్తుందా అంటే, సో నేను హైలైట్ చేసిన పెట్టిన ఆ లైన్ మీకు క్లారిటీ ఇస్తుంది. ఒకటి ఫాల్స్ అయినా అది ఏమవుతుంది? ఫాల్సే రిటర్న్ చేస్తుంది. అన్ని కంపారిజన్స్ కూడా ట్రూ అయినప్పుడు మాత్రమే అది ఏం చేస్తుంది? ట్రూని రిటర్న్ చేస్తుంది. ఓకేనా, స్మాల్ ఎగ్జాంపుల్ చూసి రిలేషన్ ఆపరేటర్స్ ఎండ్ చేద్దాము. చూడండి, 10 <20 ఇది ట్రూవే కదా, ట్రూ వచ్చింది ఈ లైన్. ఓకే, దిస్ లైన్. నెక్స్ట్ 10 <20 10 <20 ఇంతవరకు ఏమొస్తుంది? ఇంతవరకు ట్రూ వస్తుంది. నెక్స్ట్ ఇంతవరకు ఏమొస్తుంది? మళ్ళీ ఇంతవరకు ఏమొస్తుంది? ట్రూనే వస్తుంది. సో టోటల్గా ట్రూ వచ్చింది కాబట్టి ట్రూనే వచ్చింది. నెక్స్ట్ చూడండి, 10 <20 ఇదేమవుతుంది? ట్రూ. నెక్స్ట్ 20 <30 ఇది కూడా ట్రూవే. నెక్స్ట్ 30 <40 ఇది కూడా ట్రూవే. కాబట్టి మొత్తం ట్రూ ఉన్నప్పుడే ట్రూ వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ కండిషన్ చూడండి, 10 <20 ఇదేమవుతుంది? ట్రూ. నెక్స్ట్ 30 ఇది కూడా ట్రూనే. నెక్స్ట్ 30 <40 ఇది కూడా ట్రూవే. మొత్తం ట్రూసే వచ్చాయి, ఒక 2 3 వచ్చాయి కదా ట్రూస్. కానీ లాస్ట్ కండిషన్ మాత్రం ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అంటే ఓవరాల్ గా మొత్తం కూడా అదేమవుతుంది? ఫాల్స్ ని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇట్లా మనం ఒక చైన్ ని కూడా ఫార్మ్ చేయొచ్చు రిలేషన్ ఆపరేటర్స్ గురించి. దట్స్ ఆల్ అబౌట్ రిలేషన్ ఆపరేటర్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ కామెంట్ మీ అవుట్ ఫాస్ట్లీ. అండ్ నెక్స్ట్ మనం ఈక్వాలిటీ ఆపరేటర్స్ చూద్దాం. ఓకేనా, సో ఈక్వాలిటీ ఆపరేటర్స్ అంటే ఏంటి, అది ఎలా యూస్ చేస్తాం అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. See you all in the next video. Until then, keep trying. Don't forget, this is Try School, Mana School, Mana Bhashalo. Thank you so much.